ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో అని మనమేమైనా కలగంటామా? అక్క, నువ్వు ఈ మధ్య వాదించిన కేసులో శిక్ష పడింది కదా, తమకు శిక్ష పడిందని నీ మీద కక్ష కట్టే ఛాన్స్ ఉంది. ఒకవేళ వాళ్ళేమైనా చేసుంటారా? అలా అయితే ఇంకా ఎవరూ అడ్వకేట్ ప్రాక్టీస్ చెయ్యరు. అది కాదక్క, ఆ అమ్మ హాస్పిటల్ అతను ఉన్నాడు కదా. ఎవరు? కృష్ణప్రసాద్ గారా? ఆ నిన్ననే నీకు అంత మంచిగా ట్రీట్మెంట్ చేశారు. ఎంత మంచిగా మాట్లాడారో నువ్వే చూసావు కదా. ఆయనకి ఆ ఉద్దేశమే ఉంటే నిన్న నీకు వైద్యం చేయాల్సిన అవసరం ఏముంది? అయినా ఆ కేసు కూడా వాళ్లే గెలిచారు. ఇంకా నా మీద ఏం కోపం ఉంటుంది? అనుమానంతో చూస్తే తాడు కూడా పావులాగే కనిపిస్తుంది. అయితే ఖచ్చితంగా ప్రియాంక చేసుండొచ్చు. ఎందుకంటే నువ్వు తనకి గౌతమ్ బాబు విషయంలో అడ్డొస్తున్నావని చేసే ఛాన్స్ ఉండొచ్చు కదా. ఏం మాట్లాడుతున్నావు రాణి? ప్రియాంక నాకు ప్రాణ స్నేహితురాలు. తను నా కోసం ప్రాణం ఇస్తుంది. నేను తనకి గౌతమ్ గారికి మధ్యలో అడ్డు రానని తనకే చెప్పాను. అలాంటప్పుడు తను నన్నెందుకు చంపాలనుకుంటుంది? తను ఏమీ తెలియని అమాయకురాలు. అందం అమాయకత్వం కలబోసిన వేలతనం తనది. నేను ప్రేమని త్యాగం చేశాను సరే, గౌతమ్ గారు తనని ప్రేమిస్తున్నాడా లేదా ప్రేమిస్తాడో అనే ఆలోచన కూడా లేని అమాయకురాలు. అటువంటిది తనకి నా మీద ఎందుకుంటుంది కక్ష? ఎవరికి ఉండదని ఎందుకంటున్నావక్క? అలా అయితే దీపక్ ఎందుకలా చెప్తాడు? తనేదో మత్తులో మాట్లాడుంటాడు, లేదంటే కలగనుంటాడు. అది నిజమైపోతుందా? అక్క, నువ్వు లాయర్గా నీ వాదన పటిమ చూపించి మా నోరు ముయిస్తున్నావక్క. వాడు మత్తులో కూడా అంతలా కలవరిస్తూ చెప్తున్నాడంటే నిజమే అయ్యుంటుంది. ఎందుకైనా మంచిది మేడం, మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. సరే, బాగా లేట్ అయింది. మీరు వెళ్ళి పడుకోండి. నువ్వు వెళ్ళు. ఒళ్ళంతా ఇలా కాలిపోతుందే. వంశీ, కాస్త నీళ్లు తాగుతావా నాన్నా? ఒళ్ళు కొంచెం చల్లబడింది, జ్వరం కొంచెం తగ్గిందనుకుంటా. మళ్ళీ ఒకసారి థర్మామీటర్ పెట్టి చూస్తాను. వీడికి జ్వరం ఇంకా పూర్తిగా తగ్గలేదు. 100 ఉంది కమలా. ఉదయాన్నే హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఆ పనేదో సాయంత్రమే చేసుంటే బాగుండేది కదా. సర్లే, ఒకసారి చేసిన తప్పు మళ్ళీ చేస్తావా ఏంటి చెప్పు? ఇప్పటికే రాత్రంతా నిద్ర లేకుండా కునికిపాట్లు పడాల్సి వస్తుంది. ఇంకా తగ్గేవారికంటే నా వల్ల కాదు. సర్లేండి, మీరెళ్ళి పడుకోండి, నేను చూసుకుంటాను. నువ్వు ఒక్కదానివి ఎలా చూసుకుంటావు? వాడికి అంతలా జ్వరం ఉంటే? పర్వాలేదండి, ఇప్పుడు కొంచెం తగ్గింది కదా. ఇప్పుడు కలవరించడం ఆపి నిద్రపోతున్నాడు. మీరెళ్ళి పడుకోండి, నేను చూసుకుంటాను. సరే, వీడిని ఇక్కడ పడుకోబెడతాను, నేను అక్కడ పడుకుంటాను.
జాగ్రత్త. దీపక్, దీపక్ ఏమైంది? వాటరా? ఒక నిమిషం తెస్తా. తాగు. నాదన్నదేది నీతో రాలేను అంది రాసుందిలే. దీపక్ ఒక్క నిమిషం ఇటువు. తప్పదని పయనం నీ ఇల్లు కొన్నాళ్ళు తీసుకో. విడిచెళ్ళిపోతుంది నీ ప్రాణము. కను తెరిచి మూసేటి ఆటే కదా, కన్నీరుగా జారిపోయే కదా. దీపక్ ఒక్క నిమిషం నాకు ఇటువు. ఓకేనా? కూర్చో. సారీ సారీ, నొప్పిగా ఉందా? ఏం పర్వాలేదక్క. ఏంటి దీపక్, పెయిన్ ఎక్కువగా ఉందా? ఏం పర్వాలేదులే, పెయిన్ కిల్లర్ ఇస్తాను, తగ్గిపోతుంది. సరేనా? ఆ జుట్టేంటి తమ్ముడు, పక్షి గూళ్ళ ఉంది. నీ జుట్టు మీద 4-5 పక్షి కుటుంబాలు బ్రతకొచ్చు. అంటే ఫస్ట్ నుంచి అలానే ఉందా అని అడుగుతున్నానక్క. నాకిటివు. దీపక్ తాగు. నేను తాగుతానక్క. నువ్వు తాగుతూ ఉండు, ఈలోపు మేము టిఫిన్ రెడీ చేస్తాం. బాగా ఆకలిస్తుందా? ఏం టిఫిన్ తింటావు? ఈ అక్క దోశలు బాగా వేస్తుంది. నీకు దోశలంటే ఇష్టమేనా? అవి తింటావా లేక వేరే ఏమైనా చేయించినా?
దోశలు తింటే దోషమేమో అక్క. సైలెంట్గా ఉన్నాడు. పోనీ చపాతీ చేయనా తమ్ముడు? సరేనా? చపాతీ చేయించినా నీకు ఓకేనా? అలా సైలెంట్గా ఉంటే ఎలా? నువ్వేదో ఒకటి తిని టాబ్లెట్ వేసుకుంటేనే ఈ గాయాలు త్వరగా మాన్తాయి. దీపక్, దీపక్ ఎక్కడికి? ఏమైంది? నేను ఇక్కడ ఉండలేను, వెళ్ళిపోతానక్క. దీపక్ ఎక్కడికి? తెలీదు, ఎక్కడికో. ఎక్కడికో తెలియకుండా, ఎటు వెళ్లాలో తెలియకుండా, ఏ దారిలో వెళ్లాలో తెలియకుండా అంత తొందర ఎందుకు? నువ్వు వెళ్ళడానికి చాలా టైం ఉంది, ఓకే? నీ గాయాలు మానిన తర్వాత నీ ఇష్టం ఉన్న దగ్గరికి వెళ్ళొచ్చు. ఇలా మధ్యలో వెళ్ళిపోతే రాత్రి వచ్చినట్టు మళ్ళీ జ్వరం వస్తే నిన్నెవరు చూస్తారు? అసలు ఎవరైనా ఉన్నారా నీకు? తమ్ముడు, నువ్వు మొహమాట పడుకో. నన్ను కూడా అక్క ఇలానే చూసుకుంది. అక్క తీరే అంతా. నువ్వు నేను చాలా అదృష్టవంతులం. దేవుడు మనకి ఇలాంటి అక్కనిచ్చాడు. అబ్బా, మీరేనా అదృష్టవంతులు? నేను కూడా అదృష్టవంతురాలనే. ఇదిగో, నాకొక చెల్లుంది, ఇప్పుడు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. అక్క, నీ ఫోన్ రింగ్ అవుతుంది. నువ్వు కూర్చొని పాలు తాగుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. కూర్చో. హలో డాక్టర్ గారు, నేను ధనుంజయని. రాత్రి కాల్ చేశాను, గుర్తుందా? జ్వరం ఇంకా తగ్గలేదండి. మీరు ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళరా? కొంచెం త్వరగా రండి. ఓకే. ఏమైంది రతన? డాక్టర్ని రమ్మంటున్నావు, జ్వరం అంటున్నావు, ఎవరికేమైంది? నాన్న, అది వంశీకి నిన్న రాత్రి నుంచి జ్వరం వచ్చింది నాన్న. ఇంకా తగ్గలేదు. అందుకే డాక్టర్ గారిని ఒకసారి రమ్మని చెప్పాను. జ్వరానికే డాక్టర్ ఎందుకురా? టాబ్లెట్ వేస్తే తగ్గిపోతుంది కదా. ఆ మాత్రం దానికి హడావిడిగా డాక్టర్కి ఫోన్ చేయటం ఎందుకు? నేను అదే అనుకుని కమల్ అడిగితే అదే చెప్పాను. అయినా వాడికి జ్వరం తగ్గలేదు. రాత్రి 102 టెంపరేచర్ వచ్చింది. పిన్ని పిన్ని అంటూ కలవరిస్తూనే ఉన్నాడు. గంటకోసారి తడిబట్టతో తుడుస్తూ, మధ్య మధ్యలో టానిక్ వేస్తూ, థర్మామీటర్తో జ్వరం చెక్ చేస్తూ వాడికి విసురుకుంటూ కూర్చున్నాం. ఏసీ వేస్తేనేమో వాడు వణికిపోతున్నాడు. వాడి వణుకు చూస్తే మాకు వణుకొస్తుంది నాన్న. ఏంటో రాత్రంతా వాడికి నిద్ర లేదు, నాకు నిద్ర లేదు, కమలకు కూడా నిద్ర లేదు నాన్న. నాన్న, ఏంటలా చూస్తున్నారు? ఏమైంది? నాకు తెలుసు నాన్న, నేను కూడా నీ మాటను దాటనని చూస్తున్నావని. నీకిష్టం లేని పని చేస్తూ నీ మనసు నొప్పిస్తున్నందుకు నన్ను క్షమించు నాన్న. కానీ ఇప్పుడు కూడా వాడిని నేను పట్టించుకోకపోతే నా మనస్సాక్షి నన్ను క్షమించదు. నాన్న, పిల్లల్ని మొన్నటి వరకు ఝాన్సీ ఉంది కాబట్టి తనే చూసుకుంది. అన్ని పనులు కమలానే చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు వంశీకి బాగాలేకపోతే వాడి పనులు కూడా చేయాలి. అన్ని పనులు తనొక్కతే ఎలా చేసుకుంటుంది నాన్న? నేను కూడా కొన్ని చేయాల్సి వస్తుంది నాన్న. తప్పదు కదా నాన్న. తప్పక చేస్తే ఓకే, కానీ తప్పు చేస్తే మాత్రం సహించను. మీ అందరికీ మొదటి రోజు నుంచి చెప్తూనే ఉన్నాను, ఆ పిల్లలు కేవలం కోర్టు ఆర్డర్ ప్రకారమే ఇంటికొచ్చారు. అంతేగాని వాళ్ళకి మనకి ఏ బంధము లేదు, ఏ బంధుత్వం లేదు. నువ్వు నేను గీసిన గీత దాటవనే అనుకుంటున్నాను. మేడం, రాత్రంటే అబ్బాయి బాడీ పెయిన్స్ వలనో లేదా మందుల మగతలో ఉండటం వలనో మాట్లాడలేకపోయాడు. ఇప్పుడు బాగానే ఉన్నాడు కదా. ఇప్పుడు తన్ని అడిగి మీ కీడు తలపెట్టాలనుకుంటున్న వారు ఎవరో తెలుసుకోవచ్చు కదా. ఏంటక్క సైలెంట్గా ఉంటావు? నిజమే కదా, ఇప్పుడు వెళ్ళి అడుగుదాం.
దీపక్ మనసులో నాకు హాని తలపెట్టాలనే ఆలోచన ఉండదు. ఇప్పుడు నేను గుచ్చి గుచ్చి అడిగితే ఏమనుకుంటాడో ఏమో. మళ్ళీ ఇంతకు ముందులా నాతో ఉండకపోవచ్చు. పశ్చాత్తాపంతో బాధతో నలిగిపోవచ్చు. అంతేకాదు, నాకు కనపడకుండా వెళ్ళిపోవచ్చు. అదే జరిగితే వాణ్ణి మార్చాలని, మంచివాణ్ణి చేయాలనే నా కోరిక తీరదు. వాడింకా పాడవుతూనే ఉంటాడు. వాడు తప్పుడు సావాసాలు చేస్తూ బండరాయిలా మారి ఉండొచ్చు. కానీ వాళ్ళలో ఇంకా మానవత్వం, మంచితనం బతికే ఉన్నాయి. ఆ రెండూ ఉన్నాయి కాబట్టి తెలియకుండానే నిజం చెప్పాడు. ఆ రెండూ ఉంటే మనిషిని సులువుగా మార్చగలం. నా గురించి ఆలోచించి నేను వాణ్ణి, వాళ్ళలోని మంచితనాన్ని దూరం చేసుకోలేను. అక్క, నీకెప్పుడు అవతల వాళ్ళ ఆలోచనే, కానీ నీ గురించి నువ్వు పట్టించుకోవు. నా గురించి పట్టించుకునే వాళ్ళు మీరందరూ ఉన్నారు కదా. నా తమ్ముడు కూడా నా గురించి పట్టించుకున్నాడు కాబట్టే నిజం చెప్పాడు. వాడి గురించి కూడా ఎవరో ఒకరు పట్టించుకునేవారుంటే వాడిలా అయ్యేవాడా? వాణ్ణి ఎవరూ పట్టించుకోకపోవడం, వాడి సమస్యలు ఎవరూ వినకపోవడం, వాడికి సమయం కేటాయించకనో ఎందుకనో వాడిలా తయారయ్యాడు. తప్పు వాడిలో లేదు, వాణ్ణి పట్టించుకొని వాళ్ళల్లో ఉంది. వాణ్ణిలా మార్చిన వాళ్ళది తప్పు. పాపం, వాడు ఎన్ని బాధలు పడుంటే ఇలా రాయిలా మారిపోయి ఉంటాడు. రాయిని విసిరితే గాయం చేస్తుంది, రాయిని చెక్కితే శిల్పం అవుతుంది, అదే రాయిని కొలిస్తే దేవుడవుతాడు. వాడిలో ఉన్న ఆ దైవాన్ని, ఆ మానవతామూర్తిని బయటికి తీసుకొస్తాను. వాడు నాకు దేవుడిచ్చిన తమ్ముడు. దేవుడు నాకు వాడి ద్వారా ప్రాణభిక్ష పెట్టాడు. అది వాణ్ణి మార్చడానికి అనుకుంటాను. నేను వాణ్ణి ఖచ్చితంగా మార్చుకుంటాను. నాకా నమ్మకం ఉంది. నా మీద కాదు, వాడి మీద. వాడు ఖచ్చితంగా మారుతాడన్న నమ్మకం నాకుంది. ఇంతకుముందు వాడి లైఫ్లో ఏం జరిగిందనేది నాకు అనవసరం. కానీ ఇప్పటి నుండి వాడికి నేనున్నాను, ఒక అక్కగా. La la na 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 la 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 na 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 da 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 la 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 na 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 da da na 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 ప్రసాద్, దీపక్ ఏమైనా ఫోన్ చేశాడా? నాకు వాడు ఫోన్ చేయలేదు, మెసేజ్ చేయలేదు. నేను వాడికి ఏ డబ్బులు పంపించలేదు. నీ డబ్బులు కట్టయితే నాకు తెలీదు. మళ్ళీ నేనేదో వాడికి డబ్బులు పంపించి పాడు చేస్తున్నానని అంటావు. అందుకే ముందే చెప్పేస్తున్నా. అబ్బా ప్రసాద్, ఎప్పుడు ఒకటే గోలా. వాడు ఫోన్ చేశాడా అని నేను అడిగితే డబ్బులు అంటూ ఏదేదో చెప్తున్నావు. లేదు, చెయ్యలేదు. ఏంటి ప్రసాద్, చెయ్యలేదని అంత సింపుల్ గా చెప్తున్నావు? వాడు ఎలా ఉన్నాడో ఏంటో. ఎందుకో నిన్నటి నుంచి వాడే గుర్తుకొస్తున్నాడు. అసలు నీకు ఏ ఎమోషన్స్ ఉండవా ప్రసాద్? ఎందుకుండవు? నేను మాత్రం మనిషిని కానా? నాకు మాత్రం పగ, ప్రతీకారాలు ఉండవా? అదేంటి ప్రసాద్, ఎవరైనా ప్రేమ ఆప్యాయతలు ఉండవా అని అంటారు. నువ్వేంటి పగలు ప్రతీకారాలు అంటున్నావు? అది కొడుకు విషయంలో. బా,
ఏదో అన్నాను. అవి కూడా ఎమోషన్స్ కదా అని. అంత మాత్రాన అవి దీపక్ విషయంలో అని ఎలా అనుకుంటున్నావు? నాకు మాత్రం వాడంటే ప్రేమ ఆప్యాయత లేవా ఏంటి? నేను కాదు ప్రసాద్, అసలు నువ్వు అవ్వాల్సింది లాయర్. ఏదో ఒకటి చెప్పి అవతల వాడి నోరు మోయించడంలో ఫస్ట్ ఉంటావు. నీ దగ్గరే నేర్చుకున్నాను మృణాల్ని. నేర్చుకుంటే నేర్చుకున్నావు గాని ఒకసారి వాడికి ఫోన్ చేయి, మాట్లాడాలనిపిస్తోంది. నీకనిపిస్తుంది సరే, కానీ నీతో మాట్లాడాలని వాడికి అనిపించాలి కదా. సరే చేస్తాను. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఎక్కడున్నాడు? సరే, నేను ఒకసారి మళ్ళీ ట్రై చేస్తాను. సరే, థ్యాంక్ యూ. నేను మళ్ళీ కాల్ చేస్తా. పాపం ఇన్నిసార్లు కాల్స్ చేస్తున్నారంటే అతని వాళ్ళు ఎవరైనా చేస్తున్నారేమో. లిఫ్ట్ చేసి ఆన్సర్ చేద్దాం. ఈ సురేష్ మోహన్లకి ఒక డ్రగ్ కేసుతోనే సంబంధం కాదు. వీళ్ళ నెట్వర్క్ చిన్నదేం కాదు, ఏదో మాఫియాలా అనిపిస్తుంది. ఆ విషయం నీకెలా తెలుసు? ఎలా ఉందండి ఇప్పుడు? మనం అనుమానించినట్టుగానే బాబుకి డెంగ్యూ ఫీవర్ వచ్చింది. వరప్రసాద్ గారికి వీడి ముఠాతో సంబంధం ఏమైనా ఉందా?